ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల ఆస్ట్రేలియాలో పెట్రోల్ సంక్షోభం అంతకంతకు పెరిగింది, తీవ్రమైంది అన్న వార్తలు నిజమే అని నిర్ధారిస్తున్నారు అక్కడి ప్రజలు, అలాగే ఆస్ట్రేలియా మీడియా. తాజా పరిస్థితులు అయితే చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ లో NSW వ్యాప్తంగా 40కి పైగా పెట్రోల్ స్టేషన్లు ఇంధనం అయిపోవడంతో మూతబడిన పరిస్థితి కనబడుతుంది. అలాగే అనేక చోట్ల సారీ, నో ఫ్యూయల్, నో పెట్రోల్ అండ్ గ్యాస్ డ్యూ టు ఇరాన్ వార్ అని బోర్డులు స్వయంగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే సిడ్నీలోని కొన్ని ప్రాంతాల్లో డెలివరీలు అందక మరికొన్ని బంకులు కూడా తాత్కాలికంగా మూతపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో పెట్రోల్ ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అసలు లీటర్కి $1.5 ఉండాల్సిన లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు $2.5 చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే $2.20 నుంచి $2.40 ఇప్పుడు ప్రస్తుతానికి అనేక ప్రాంతాల్లో $2.50 $2.50 దాటినట్టుగా అయితే స్పష్టమవుతోంది. కేవలం గత 2 వారాల్లోనే ఇలా హోల్సేల్ ధరలు సుమారుగా 49% పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్త చమురు సరఫరా కూడా దెబ్బతింది. ముఖ్యంగా హర్మూజ్, ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దీని మూసివేత భయాలు కూడా ధరల్ని పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంధన కొరతను నివారించడానికి ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆయన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు భయంతో పెట్రోల్ ని నిల్వ చేసుకుని పానిక్ బయింగ్స్ చేయొద్దు అని ఆయన సూచన చేశారు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా యాంథోనీ స్పష్టం చేశారు. అలాగే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి కూడా ఇంధన దిగుమతుల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది అన్న విషయాన్ని కూడా ఆ దేశ ప్రధాని చెబుతున్నారు.